అలానే ఎంసీఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్తుంది. ఆర్థిక సంక్షోభం ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువ అవుతుంది. రెవెన్యూ లోటు పెరిగిపోయింది. వాస్తవంగా బడ్జెట్లో వేసినటువంటి అంచనా కంటే కూడా రెవెన్యూ లోటు ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకనంటే రాబడి తగ్గిపోయింది, ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా రావాల్సినటువంటి రాబడి కంటే ఖర్చులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు దాదాపుగా 140% రెవెన్యూ లోటు పెరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 240% రెవెన్యూ లోటు ఉండేది. అంటే రాబడికి ఖర్చులకి మధ్య వ్యత్యాసం 240% ఉండేది. దాన్ని తగ్గిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ అనూహ్యంగా రెవెన్యూస్ పడిపోయాయి. దీంతో 140% రెవెన్యూ లోటు ఇప్పుడు పెరిగింది. 140%, 140% పెరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ త్రైమాసికంలో రెవెన్యూ దారుణంగా పడిపోయింది. దాదాపుగా రెవెన్యూ ఎక్సైజ్ రూపంలో ట్యాక్స్ వచ్చేటంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు పైగా ఒక్క నెలలోనే పడిపోయింది. దాంతోపాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్ ఎయిడ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇవే రాబడులు. ప్రభుత్వానికి ఏదైనా రాబడి ఉంది అని అంటే రెవెన్యూ రాబడి, ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ, తర్వాత ఎక్సైజ్ నుంచి వచ్చేటువంటి ట్యాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ జిఎస్టీ రూపంలో వచ్చేటువంటి షేరు, ట్యాక్సులు వివిధ ట్యాక్సుల రూపంలో కేంద్రం ఇచ్చేటువంటి షేరు, ఇవి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా స్థూలంగా వచ్చేటువంటి రాబడులు. ఈ రాబడుల్లో ప్రధానంగా ఎక్సైజ్ నుంచి వచ్చేటువంటి ట్యాక్స్ తగ్గిపోయింది. కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటా కూడా తగ్గిపోతుంది. దీంతో పాటు రాబడులు ఇప్పుడు బాగా ఆంధ్రప్రదేశ్లో తగ్గుతూ ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు తగ్గుతున్నాయి అనేది. ఎందుకనంటే చాలామంది బాధపడవచ్చు. అధికారంలో ఉన్నోళ్ళు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానీ విపక్షాలు కానీ వీకెండ్ వస్తే హైదరాబాద్లో ఉంటున్నారు. అధికారంలో ఉంటే అక్కడ ఉంటున్నారు, అధికారం పోగానే బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో సంపాదించినటువంటి డబ్బు ఖర్చు ఎక్కడ పెట్టాలి? ఆంధ్రప్రదేశ్లో పెడితే అప్పుడు రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ రాబడి ఉంటుంది. ట్యాక్సుల రూపంలో ట్యాక్సులు పెరుగుతాయి వివిధ రూపాల్లో, డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ అవన్నీ కూడా. తర్వాత కంపెనీలు ఉన్నాయి. ఈవెన్ ఇవాళకి కూడా ప్రముఖుల కంపెనీలు అన్నీ కూడా టిన్ నెంబర్లో హైదరాబాద్లోనే ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి. ఎక్కడ హైదరాబాద్ నుంచి లేదంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయలేదు. నేను ఈ పార్టీ ఆ పార్టీ అధికారమా లేదా విపక్షమా అని చెప్పట్లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. సో కాబట్టి రెవెన్యూ తగ్గిపోవడం అనేది ప్రమాదకరం. అలా అని చెప్పేసి ఖర్చులు తగ్గించుకుంటారంటే అది లేదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక మూడో అంశం అయితే దారుణం. ఇది కరప్షన్ అనేది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అనేటువంటి ఆందోళన ఉంది. ఇప్పుడు ఉద్యోగులు ఏమంటారు? రెవెన్యూ పడిపోవడానికి కానీ లేదంటే రెవెన్యూ లోటు పెరగడానికి కానీ కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు అని చెప్తారు ఉద్యోగులను అడిగితే. కానీ వచ్చినటువంటి రెవెన్యూ రాబడి ఏదైతే ఉందో, ఈ వచ్చినటువంటి రెవెన్యూ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు దాదాపుగా రెవెన్యూ లోటు సుమారుగా తాజాగా నీతి ఆయోగ్ ప్రకటించిన దాని ప్రకారం 40,000 కోట్లు ఉంది. 40,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 40,000 కోట్లు ఉంది. తాజాగా నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి డేటా ప్రకారం సుమారుగా నేను చెప్తుంది, యాక్యురేట్ ఫిగర్ కాకుండా సుమారుగా చెప్తున్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనంటే, ఉద్యోగులు దీనికి ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలి. అది వాళ్ళ బాధ్యత.
ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది ఈ రెవెన్యూ లోటుని తగ్గించడానికి, అభివృద్ధిని పెంచడానికి బ్లూ ప్రింట్ తయారు చేయాలి వాళ్ళు. కానీ ఆ దిశగా వాళ్ళు ఆలోచించకపోగా కరప్షన్ హై రైజ్కి వెళ్ళిపోయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ హై రైజ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇటీవల కాలంలో ఏ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు కలుసుకున్నా కానీ మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఇది. కరప్షన్ పెరిగిపోయింది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉంది. ఒక ఎకరాకి నీకు సర్వే నెంబర్ మార్చాలంటే 10 నుంచి 20 వేల రూపాయలు అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ కరప్షన్ ఏ స్థాయిలో ఉందో అనేది. కరప్షన్కి అలవాటు పడ్డటువంటి యంత్రాంగంలో ఉండేటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కరప్షన్ చేసేటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళనే ఫోకల్ పాయింట్స్లో పెట్టుకుంటున్నారు. పాలకులు కూడా కొంతమంది అవినీతికి పాల్పడుతూ గ్రావెల్ దగ్గర నుంచి లిక్కర్ దాకా దేన్ని వదలట్లేదు అనేది ఇప్పుడు తాజాగా అన్ని పేపర్లు వస్తున్నటువంటి న్యూస్. అసలు అనుభవ రాహిత్యంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇప్పుడు రివ్యూలో తేలుతున్నటువంటి అంశం. దాదాపు 45 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అనుభవ రాహిత్యంతో ఉన్నారు. వాళ్ళ పరిపాలన మీద పట్టు సాధించలేకపోతున్నారు, ప్రభుత్వం చేసినటువంటి వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా చర్చించుకుంటున్నట్టు అంశం తెలుగుదేశం పార్టీలో. ఈవెన్ లోకేష్ గారు కూడా ఎమ్మెల్యేలని మీరు సీనియర్స్ దగ్గర కొంత ట్రైనింగ్ తీసుకోండి, అవగాహన పెంచుకోండి అని చెప్తున్నారు. సీనియర్స్ తోటి సమన్వయం చేసుకోండి, సీనియర్స్తో కలిసి వాళ్ళ అనుభవాలను తీసుకోండి, పట్టు సాధించండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన ఎప్పటికప్పుడు తన ప్రభుత్వం యొక్క పనితీరు ఏంటి, ఎలా ఉంది అనే దాని మీద 2-3 మార్గాల ద్వారా ఆయన డేటాను సేకరిస్తుంటారు. అందుకే గ్రాఫ్ బాగలేనటువంటి ఎమ్మెల్యేలకి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కానీ దాదాపు 40-50 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పందాలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి రాబడి వెళ్ళిపోతుంది అని, పక్కకి వెళ్ళిపోతుంది, పక్కదావ పడుతుంది అని. అటు అధికారుల రూపంలో కానీ కొంతమంది నేను చెప్తుంది, మళ్ళీ అందరూ అనుకోవద్దు దయచేసి. అలాగే కొంతమంది ప్రజాప్రతినిధుల రూపంలో కానీ ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి అమౌంట్ పక్కకి వెళ్ళిపోతుంది. ఆ కారణంగా రాబడి తగ్గుతుంది. సో రాబడి తగ్గుతుందని అంటే దాని అర్థం ఏంటి? రీసెంట్గా మనం నకిలీ మద్యం చూసాం. నకిలీ మద్యంని కారణంగా ఎవరు లాభపడ్డారు? నకిలీ మద్యం వ్యాపారం చేసినటువంటి వాళ్ళు లాభపడ్డారు. ప్రభుత్వ ఖజానానికి ఏం డబ్బులు రాలా. సో కాబట్టి కరప్షన్ అనేది ఒక క్యాన్సర్ లాంటిది అనేది కోర్టులే చెప్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్ననే వ్యాఖ్యానించింది, క్యాన్సర్ లాంటిది పట్టి పీడిస్తుంది సమాజాన్ని, దానికి కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప అది అదుపులోకి రాదు అని సుప్రీంకోర్టే చెప్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు ఇంత పెరుగుతూ ఉంటే, రెవెన్యూ లోటు, మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు మాకు పిఆర్సీ వేయాలి, మాకు డిఏలు పెంచాలి, మాకు ఐఆర్ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేయటం, విపక్ష నాయకుడు వాళ్ళకి సపోర్ట్ చేయటం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులకి నెలకి 1వ తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే గవర్నర్ దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు ఉద్యోగులందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7,500 కోట్ల రూపాయల బకాయిలు ఇచ్చారు. అలాగే వాళ్ళతో మీటింగ్లు పెట్టారు. వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశీలిస్తామని చెప్తున్నారు. పిఆర్సీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. మరి రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనేది ఉద్యోగులు ఆలోచించాలి కదా. అసలు రెవెన్యూ పెంచాల్సింది ఎవరు? ఉద్యోగులు. రెవెన్యూ పెంచడానికి ఉండే మార్గాలు ఏంటి అనేది వెతకాల్సింది ఉద్యోగులు. వాళ్ళు ప్రజాప్రతినిధులకి తెలియజేయాలి, మంత్రులకు తెలియజేయాలి, ఎమ్మెల్యేలకు తెలియజేయాలి. అప్పుడు ప్రభుత్వం పరిశీలించిన తర్వాత రెవెన్యూ పెంచుకునేటువంటి మార్గాలను చూస్తారు, రెవెన్యూ పెంచుకునే మార్గాలకు ఆమోదముద్ర వేస్తారు, దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చుకుంటారు. కానీ అధికార యంత్రాంగం, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బాధ్యతను మర్చి కేవలం పిఆర్సీ, జీతాలు, పెన్షన్స్, ఐఆర్లు, డిఏలు వీటి గురించి ఆలోచిస్తున్నారు.
అసలుకే మోసం వస్తుంది అనే సంగతి మర్చిపోయారు. నీతి ఆయోగ్ తాజాగా వెల్లడించినటువంటి డేటాను చూస్తే ఉద్యోగులు రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితిని ఊహించుకోవచ్చు. మీరు ఎంతకాలం అప్పులు తీసుకొస్తారు? ఇవాళ అప్పులు తీసుకొస్తేనే సంక్షేమ పథకాలని మీకు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. రాష్ట్ర రెవెన్యూ వడ్డీలు కట్టడానికి, జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి సరిపోవట్లేదని చెప్పి తెలుస్తుంది. నీతి ఆయోగ్ చెప్తుంది దాని ప్రకారం. మరి ఇలాంటప్పుడు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అభివృద్ధి ఎలా చేయాలంటే ఖచ్చితంగా పేదోడి మీద భారం పడకుండా రెవెన్యూ ఎలా పెంచుకోవాలని చెప్పి ఆలోచించాలి. వాళ్ళ మీద భారం పడింది, మాకు మాత్రం శాలరీస్ పెంచాలి, పిఆర్సీ వేయాలి, ఐఆర్లు ఇవ్వాలి, డిఎల్ పెంచాలి. ఇదే గొడవ. బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగ నేతలు రెవెన్యూని ఎలా పెంచుకోవాలి? ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు పెరిగిపోతుంది. రెవెన్యూ లోటు పెరిగిపోతే డైరెక్ట్గా మీ మీద పడకపోవచ్చు భారం, మీ బంధువుల మీదనో, మీ స్నేహితుల మీదనో, లేదా మీకు సంబంధించినటువంటి వాళ్ళ మీదనో పడుతుంది కదా. అదేం వేరే వాళ్ళు వచ్చి కట్టరు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే కట్టాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలోనూ, డైరెక్ట్ ట్యాక్స్ రూపంలోనూ. ట్యాక్సులు మేమే కడుతున్నాం అని చెప్పి ఉద్యోగులు ఎప్పటికప్పుడు వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. ట్యాక్సులు మీకంటే కూడా ఇండైరెక్ట్ ట్యాక్సులు ప్రతి పౌరుడు కడతాడు. ఇండైరెక్ట్ ట్యాక్స్ సబ్బు దగ్గర నుంచి అన్నీ ఏది కొన్నా కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రభుత్వానికి వెళ్తుంది. కాబట్టి ట్యాక్సులు అందరూ కడుతూ ఉన్నారు. అదేమంటే ఏమంటారు? సంక్షేమ పథకాలు ఇచ్చినందువల్లనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుందని చెప్పి చెప్తారు. కాదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే పేదలకు తినడానికి తిండి కూడా ఉండదు, చేసుకోవడానికి పని కూడా ఉండదు. సంక్షేమ పథకాలు ఉండబట్టే ఆ మాత్రం కనీసం వాళ్ళు ఇవాళ వృద్ధులకి ఆ సామాజిక పెన్షన్ కనుక ఇవ్వకపోతే 4,000 రూపాయలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది డబ్బున్న వాళ్ళకి అర్థం కాదు. కేవలం అది పేదలకే అర్థమవుతుంది. పేదరికం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో పేదలకే అర్థమవుతుంది. సుఖంగా ఏసీ గోడల మధ్య ఉండి నెల జీతం తీసుకున్నటువంటి వాళ్ళకి అర్థం కాదు. జీవనం సాగించలేక చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు, పురుగుమందు తాగుతున్నారు. కనీసం రెవెన్యూలో వాళ్ళ పొలం వాళ్ళకు రాసివ్వడానికి కూడా మీరు 10,000 నుంచి 20,000 రూపాయలు అడుగుతున్నారని అంటే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా ఎటువైపు తీసుకెళ్తున్నారు? అంటే మీరు శాశ్వతం అనుకుంటున్నారా? మీరు శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు, మీరే కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు కనీసం బాధ్యతాయుతంగా పనిచేయాలి. అలా కాకుండా రాష్ట్రాన్ని ముంచేసి రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళ్ళిపోయి మా జీతాలు మాకు ఇస్తే చాలు అనుకునేటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఈ యాటిట్యూడ్ ఉన్నంత వరకు కూడా నీతి ఆయోగ్ మళ్ళీ రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు రెవెన్యూలో 40,000 కోట్ల రూపాయలు ఉందంటే మాటలా? మరి ఇది రాబోయే రోజులు ఇంకా పెరిగేదే కదా, తగ్గేది ఉండదు కదా. మరి ఇది పెంచాల్సింది ఎవరు? రెవెన్యూలో తగ్గించాల్సింది ఎవరు? ఎడ్యుకేటివ్ సిస్టమ్. దానికి బాధ్యత ఉంది. ఎడ్యుకేటివ్ సిస్టంలో వాళ్ళకి ట్రైనింగే అది. ఎడ్యుకేటివ్ సిస్టంలో రెవెన్యూ పెంచాలి, రెవెన్యూ పెంచడం ద్వారా అభివృద్ధి చేయాలని. ఆ క్రమంలో ఎవరికి ట్యాక్స్లు వేయాలి, ఎవరికి ట్యాక్స్లు మోపకూడదు అనేది ఆలోచించాలి. ఆలోచించి ఆ మేరకు డిజైన్ చేయాలి. అందుకే కదా లక్షల జీతాలు ఇస్తుంది. కానీ ఆ దిశగా ఆలోచించకపోవటం కారణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయిపోతుంది. సో దీని మీద మీ అభిప్రాయం వ్యక్తం చేసి తప్పు ఎక్కడ జరుగుతుంది, రెవెన్యూలో ఎలా తగ్గించుకోవాలనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.